5 టెస్టుల సిరీస్లో భాగంగా ఇంగ్లాండ్తో టీమిండియాకు జరిగిన మొదటి టెస్టులో భారత జట్టు ఓటమి పాలైంది. దీంతో ఇంగ్లాండ్ జట్టు ఈ సిరీస్లో 1-0తో లీడ్లోకి వెళ్లింది. గెలిచే మ్యాచ్లో టీమిండియా చేసిన కొన్ని తప్పిదాలే ఇండియా కొంప ముంచాయి అనే విశ్లేషణలు ఎక్కువగా వినపడుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా ఓటమిపై గవాస్కర్ కీలక విశ్లేషణ చేశాడు. గవాస్కర్ ఏమన్నాడంటే, మొదటి టెస్టులో క్రెడిట్ అంతా ఇంగ్లాండ్ జట్టుకే దక్కుతుంది. ఎందుకంటే టీమిండియా బ్యాటర్లు 5 సెంచరీలు చేసిన ఇంగ్లీష్ ఆటగాళ్లు తామే గెలుస్తామన్న ఆత్మవిశ్వాసంతో ఆడారు. గెలుపును అందుకున్నారు. ఈ మ్యాచ్లో టీమిండియానే గెలుస్తుంది అనిపించింది. కానీ గెలిచే అవకాశాలను భారత జట్టు వదులుకుంది. బౌలర్లను ఎక్కువగా నిందించడానికి లేదు. ఎందుకంటే అది మంచి బ్యాటింగ్ పిచ్. అయినప్పటికీ బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అయితే అతడికి ఇతర బౌలర్ల నుండి మద్దతు లభించి ఉంటే బాగుండేది. బుమ్రాకు మరొక్క బౌలర్ ఎవరైనా సహకారం అందించి ఉంటే టీమిండియాకు గెలిచే అవకాశాలు మెరుగయ్యేవి. దీనికి తోడు ఫీల్డింగ్లో క్యాచ్లు వదిలేయడం ఛాన్స్లు సన్నగిల్లేలా చేసింది. బౌలింగ్లో కూడా కొన్ని పరుగులు ఎక్కువగా ఇచ్చుకున్నారు. ఒక్కటి మాత్రం నిజం, భారత జట్టు టాప్ క్లాస్ ఆట ఆడలేదు. బుమ్రాకు తోడుగా బౌలింగ్ చేసే మరొక ఆటగాడిని జట్టులోకి తీసుకోవాలి. నాకు తెలిసి హర్షదీప్ సింగ్ జట్టులోకి వస్తే బుమ్రా, హర్షదీప్ సింగ్ జోడీ అద్భుతాలు చేయగలదు. హర్షదీప్ సింగ్ బంతిని స్వింగ్ చేసి వికెట్లు కూడా తీయగలడని గవాస్కర్ పేర్కొన్నాడు. గవాస్కర్ చెప్తున్న మార్పు చేస్తే టీమిండియాకు కలిసొస్తుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.